హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వేగా ట్రేడ్ తెలుగు. టుడే వీడియోలో వన్ మోర్ పవర్‌ఫుల్ స్ట్రాటజీ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మన వీడియోస్‌ని సపోర్ట్ చేయండి. చూడండి, ఎవరు కూడా ఓపెన్ చేసి ఇమ్మీడియేట్‌గా క్లోజ్ చేసేస్తున్నారు. సో, దానివల్ల నాకు యూజ్ ఉండదు. మీకు యూజ్ ఉండదు. సో, మీరేం చేస్తారంటే ఎండింగ్ వరకు చూడండి. ఇవన్నీ కూడా చాలా పవర్‌ఫుల్ స్ట్రాటజీస్. అండ్ అలాగే నేను ఎన్నో ఇయర్స్ నుంచి బ్యాక్ టెస్ట్ చేశాను ఇవన్నీ కూడా. అండ్ అలాగే నేను లైవ్‌లో కూడా ఈ ప్యాటర్న్ యూజ్ చేసి నేను ట్రేడింగ్ కూడా తీసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీ కూడా చాలా పవర్‌ఫుల్ స్ట్రాటజీ. ఇది ఎక్కువగా స్కాల్పింగ్ యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇంట్రాడే ట్రేడర్స్ కూడా యూజ్ అవుతుంది. మినిమమ్ అయితే 1:2 రిస్క్ అండ్ రివార్డ్ అయితే వస్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజిక్ కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 3 బుల్ స్కాన్ రావాలి. ఎనీ ప్లేస్‌లో అవ్వచ్చు. బట్ దీంతో పాటు ప్రైస్ యాక్షన్ వస్తే మట్టికి హై ప్రాబబిలిటీ అంటే ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. బట్ మనం ప్రైస్ యాక్షన్ రాకుండా ఇది ఎనీ ప్లేస్‌లో వచ్చిందని ట్రేడ్ తీసుకున్నామంటే మోస్ట్‌లీ 70, 80% వరకు ఉండొచ్చు. బట్ అదే మీకు ప్రైస్ యాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. మార్కెట్ ప్రీవియస్‌గా డౌన్ ట్రెండ్ అయింది. మన స్ట్రాటజీ అనేది ఇక్కడొచ్చింది. ఇంకో బాటమ్ క్రియేట్ అవ్వకుండా, లేకపోతే లో రైజ్ క్రియేట్ అవ్వకుండా, హైయర్ లోస్ క్రియేట్ అవ్వకుండా వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబబిలిటీ తక్కువుంటది. బట్ అదే మార్కెట్ డబుల్ బాటమ్ గాని, హైయర్ లో క్రియేట్ అవ్వి ఇక్కడొస్తే ప్రాబబిలిటీ హై ఉంటుంది. ప్రైస్ యాక్షన్ తెలిస్తే నేను చెప్పే స్ట్రాటజీ అనేది ఒక అరౌండ్ 90% వరకు ఉంది. బట్ ఇన్ కేస్ వాళ్ళకి ప్రైస్ యాక్షన్ తెలియకపోతే 70-75 వరకు ఉంది అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్ట్రాటజీ గురించి చెప్తున్నాను. చూడండి. ఓకే. మనం ఇంట్రాడే ఆల్వేస్ 5 మినిట్స్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఎనీ ప్లేస్‌లో మనకి 3 బుల్లిష్ క్యాండిల్ రావాలి సీక్వెన్స్‌గా. గుర్తుపెట్టుకోండి. మిడిల్‌లో రెడ్ క్యాండిల్ వచ్చిందంటే మనం ఇక్కడ ఏంటంటే బుల్లిష్ క్యాండిల్ అంటే ఓన్లీ కలర్ అంటే గ్రీన్ కలర్ క్యాండిల్స్ రావాలి. రెడ్ క్యాండిల్ వచ్చిందంటే మనం కన్సిడర్ చేయము. మినిమమ్ 3 గ్రీన్ క్యాండిల్స్ రావాలి. అండ్ నెక్స్ట్ అంటే 4 రావచ్చు, 5 రావచ్చు. ఎన్నన్నా రావచ్చు. మినిమమ్ 3 అయితే రావాలి. నెక్స్ట్ క్యాండిల్ మట్టికి స్మాల్ రెడ్ క్యాండిల్ రావాలి. స్మాల్, బిగ్ బేరిష్ క్యాండిల్ వచ్చిందంటే మనం కన్సిడర్ చేయం. ఈ విధంగా వచ్చిందనుకోండి. ఇది మన స్ట్రాటజీ. ఇక్కడ మనం అప్ ట్రెండ్‌కి ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది పార్ట్ 1. పార్ట్ 1లో నేను అప్ ట్రెండ్ గురించి చెప్తున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హై ప్రైస్ మనకి 17,900 ఉందనుకోండి. మీరేం చేస్తారంటే బఫర్ కింద 2 పాయింట్స్ యాడ్ చేసుకొని మీరు 17,992 దగ్గర ఎంట్రీ తీసుకోండి. 902 దగ్గర ఎంట్రీ తీసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ అనేది రెడ్ క్యాండిల్ లో. ఓకే. ప్రైస్ యాక్షన్ తెలిస్తే 1:3 వస్తుంది. ప్రైస్ యాక్షన్ లేకపోతే 1:2 వరకు వెయిట్ చేయండి అంతే. ఓకే. ప్రైస్ యాక్షన్ ఎవరికైతే తెలుస్తదో అంటే ప్రైస్ యాక్షన్ డబుల్ బాటమ్ వచ్చిందంటే 1:3 వస్తది. బట్ ఇదేమవుతుందంటే సమ్‌టైమ్స్ మార్కెట్ డౌన్ అవ్వి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా అప్ సైడ్‌కెళ్ళేటప్పుడు 1:2 మాత్రమే వస్తది. ఓకే. ఇది మన స్ట్రాటజీ. అండ్ అలాగే వన్ మోర్ పాయింట్ ఏంటంటే మనకిది ఇప్పుడు సెకండ్ కూడా బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి. సెకండ్ బేరిష్ క్యాండిల్ వచ్చి తర్వాత ఈ క్యాండిల్ బ్రేక్‌ఔట్ అయింది. కన్సిడర్ చేయం మనం. మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే 3 మినిమమ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చి ఫోర్త్ వన్ గాని, సిక్స్త్ వన్ గాని బేరిష్ క్యాండిల్ రావాలి. అండ్ సెకండ్ క్యాండిల్ కూడా బేరిష్ వచ్చిందంటే ఇది కన్సిడర్ చేయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే బుల్లిష్ క్యాండిల్ రావచ్చు. నో ప్రాబ్లమ్. ఇక్కడే బుల్లిష్ క్యాండిల్ వచ్చి ఎప్పుడైనా బ్రేక్‌ఔట్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఇది ఇన్ కేస్ సెకండ్ కూడా బేరిష్ క్యాండిల్ వచ్చిందంటే ఇది మనం కన్సిడర్ చేయం. ఓకే. ఇప్పుడు నేను లైవ్‌లో చూపిస్తాను చూడండి. మనం సీక్వెన్స్‌గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది. ఓన్లీ మనకి గ్రీన్ క్యాండిలే గుర్తుపెట్టుకోండి. బుల్లిసా ఓకే. స్ట్రాంగ్ బుల్లిసా లేతే నార్మల్ బుల్లిస్ అవసరం లేదు. ఓన్లీ కలర్. ఓకే. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ బుల్లిస్ వచ్చింది. తర్వాత బేరిష్ వచ్చింది. కన్సిడర్ చేయం. ఇక్కడ ఏమొచ్చింది? ఫస్ట్ బుల్లిస్ వచ్చింది. సెకండ్ బుల్లిస్, ఇది థర్డ్ బుల్లిస్ వచ్చింది. కన్సిడర్ చేస్తాం. బట్ ఇక్కడ ఏమైంది? ఇక్కడ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ అవ్వకుండానే ఇక్కడ ఇంకో బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఇది కన్సిడర్ చేయం. చూడండి, ఇక్కడ ఏమొచ్చింది? ఫస్ట్ బుల్లిష్ అండ్ సెకండ్ గ్రీన్ అండ్ థర్డ్ గ్రీన్ అండ్ ఫోర్త్ కూడా గ్రీన్. ఇది కన్సిడర్ చేస్తాం. సో, ఫిఫ్త్ వన్ ఏమొచ్చింది మనకి? ఇక్కడ బేరిష్ వచ్చింది స్మాల్. మనం ఇక్కడ హై దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను. హై ఎంతుంది ఇక్కడ? 19,112 ఉంది. 19,412 ఉంది. ప్లస్ బఫర్ కింద 2 పాయింట్స్ యాడ్ చేసుకున్నాం. అంటే మన ఎంట్రీ ఎక్కడ? 19,414 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకొని
అండ్ స్టాప్ లాస్ రెడ్ క్యాండిల్ లో. సో, ఓన్లీ స్టాప్ లాస్ ఇక్కడ ఎంతుంది? ఓన్లీ 8 పాయింట్స్ ఉంది. సో, ప్రైస్ యాక్షన్ ఎవరికైతే తెలుస్తదో వాళ్ళు 1:3. సో, 1:3 మీన్స్ మనకి 24 పాయింట్ దగ్గర ఎగ్జిట్ అవుతాం. ఎవరైతే స్కాల్పర్ గాని లేకపోతే ప్రైస్ యాక్షన్ ఎవరికీ తెలీదో 1:2 దగ్గర ఎగ్జిట్ అయిపోండి. సో, ప్రైస్ యాక్షన్ అంటే చూడండి ఇదే ప్రైస్ యాక్షన్ ఎందుకవుతుందంటే ఇక్కడ నెక్‌లైన్ బ్రేక్‌ఔట్ అయింది కాబట్టి ఇది ప్రైస్ యాక్షన్‌లోకొస్తుంది. ఇదే ప్రైస్ యాక్షన్ కాకపోతే ఏంటంటే ఇక్కడ వితౌట్ ఏ నెక్‌లైన్ బ్రేక్‌ఔట్ అవ్వకుండా మార్కెట్ డౌన్ అవ్వి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా అప్ సైడ్‌కి వెళ్ళడం. ఓకే. ఫస్ట్ వన్ మనకి సక్సెస్ అయింది. నేను వన్ బై వన్ చూస్తాను చూడండి. మళ్ళీ సెకండ్ డే మార్కెట్. ఇక్కడెక్కడొచ్చింది చూసుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ బుల్లిష్ వచ్చింది. అండ్ సెకండ్ గ్రీన్ అండ్ థర్డ్ గ్రీన్ వచ్చింది. ఓకే. మనం ఇక్కడ ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం మనం? చూడండి. హై బ్రేక్‌ఔట్ అయిందా? సో, హై బ్రేక్‌ఔట్ అయిన 2 పాయింట్స్ యాడ్ చేసుకోండి. స్టాప్ లాస్ ఇది. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉందో చూసుకోండి. స్టాప్ లాస్ పాయింట్. సో, ఇది స్టాప్ లాస్. ఎంట్రీ 2 పాయింట్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ స్టాప్ లాస్ ఉంది. సో, 10 పాయింట్స్ స్టాప్ లాస్. అండ్ టార్గెట్ 1:3 కాబట్టి 30 పాయింట్స్. సో, 30 వచ్చింది. ఇక్కడితో మనం ఎగ్జిట్ అవుదాం. సో, ఫస్ట్ వన్ ఏదైతే అక్కడ ట్రేడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకెప్పుడు ట్రేడ్ తీసుకోకండి. అంటే ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చిందని మనం ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో, ఫస్ట్ టైమ్ మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి మనం. అండ్ థర్డ్ డే మార్కెట్. థర్డ్ డే మార్కెట్‌లో చూడండి ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ బుల్లిష్ వచ్చింది. సెకండ్ బుల్లిష్ అండ్ థర్డ్ కూడా బుల్లిష్ వచ్చింది. బట్ బేరిష్ క్యాండిల్ హై బ్రేక్‌ఔట్ అవ్వలేదు. చూడండి ఇటువంటి బేరిష్ క్యాండిల్ కంపేర్ మనం తీసుకోకూడదు. హై బ్రేక్‌ఔట్ అవ్వలేదు. యాక్చువల్‌గా ఇక్కడైతే ఎంట్రీ తీసుకోము గానీ, బట్ ఇటువంటి బేరిష్ క్యాండిల్ తీసుకోకూడదు. సో, మీకు ఇంతకుముందు డౌట్ రావచ్చు. ఇది కూడా అదే సైజ్ ఉందని. ఎప్పుడు కూడా మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది ఎప్పుడు కూడా ప్రీవియస్ క్యాండిల్‌తో కంపేర్ చేసుకోవాలి. బట్ ఇదే బేరిష్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్‌తో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంది? ఈ బుల్లిష్ క్యాండిల్‌తో కంపేర్ చేస్తే ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ అవ్వలేదు. బట్ ఇక్కడ చూడండి. ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ అయిపోయింది. ప్రీవియస్ క్యాండిల్‌తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. సో, ఇది మనం కన్సిడర్ చేయం. అండ్ చూడండి. సెకండ్ ఏంటి ఇక్కడ బుల్లిష్ వచ్చింది. అండ్ బుల్లిష్ అండ్ థర్డ్ కూడా బుల్లిష్ అండ్ ఫోర్త్ వన్ కూడా బుల్లిష్ అండ్ ఫిఫ్త్ వన్ కూడా గ్రీన్ క్యాండిలే. సో, ఇది క్వాలిఫై అవుతుంది. సో, నెక్స్ట్ ఎప్పుడొచ్చింది? బేరిష్ వచ్చింది. సో, సెకండ్ అయినా బేరిష్ రాలేదు. సో, ఇది కూడా క్వాలిఫై అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. సో, ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాం మనం? సో, హై బ్రేక్‌ఔట్ అయిందంటే 2 పాయింట్స్ యాడ్ చేసుకోండి. అంటే ఎంత 19,351 ప్లస్ 2 పాయింట్స్ 353. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ అనేది ఎక్కడ ప్లేస్ చేస్తాం? ఇక్కడ. సో, టార్గెట్ ఎంత? సో, 10 పాయింట్స్ అంటే 30 పాయింట్స్ ఎగాలి. ఇప్పుడు చూడండి 3 డేస్ మార్కెట్ చూపించాను. 3 డేస్ కూడా సక్సెస్ అయినాయి. చూడండి నెక్స్ట్ డే మార్కెట్. ఇది ఫోర్త్ డే మార్కెట్. సో, ఫోర్త్ డేలో ఎక్కడొచ్చిందో చూడండి. సో, ఇది గ్రీను. సో, యాక్చువల్‌గా ఈ గ్రీనొచ్చింది. తర్వాత ఏమైంది ఇక్కడ? బేరిష్ వచ్చింది. సో, ఇది కన్సిడర్ చేయం. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? గ్రీనొచ్చింది అండ్ సెకండ్ గ్రీనొచ్చింది అండ్ థర్డ్ గ్రీనొచ్చింది. సో, ఇది కన్సిడర్ చేస్తాం. సో, ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. చూడండి వన్ మోర్ పాయింట్ ఏంటంటే మరీ బేరిష్ క్యాండిల్ ఒక 3 పాయింట్స్, 5 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటే అట్‌లీస్ట్ మినిమమ్ 10 పాయింట్స్ అన్న స్టాప్ లాస్ అనేది పెట్టాలి మనం. సో, మీకు ఆల్రెడీ నిఫ్టీ గురించి తెలుసు మీకు. సో, మినిమమ్ 10 పాయింట్స్ లేకపోతే ఏమవుద్ది నిఫ్టీకి? జస్ట్ స్టాప్ లాస్ 3 పాయింట్సే జస్ట్ ఆ వోలటైలిటీ‌లోనే 3 పాయింట్స్ అంటే స్టాప్ లాస్ పోద్ది. ఓకే. సో, ఇక్కడ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం? ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ అనేది బేరిష్ క్యాండిల్ హై దగ్గర, లో దగ్గర మనం ఎంట్రీ పెడదాం. స్టాప్ లాస్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ స్టాప్ లాస్ ఎంతుంది? సో, 7 పాయింట్స్ ఉంది కాబట్టి అట్‌లీస్ట్ 10 అన్నా ప్లేస్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఓకే. చూడండి మీకు అందరికి డౌట్ రావచ్చు. బట్ ఈ స్టాప్ లాస్ పోయిందని. స్టాప్ లాస్ పోలేదు. ఎందుకంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? చూడండి. హై అనేది తర్వాత బ్రేక్‌ఔట్ అయింది. చూడండి 79 దగ్గర అండ్ 80 దగ్గర. మనం ఇక్కడ ఎంట్రీ ఇస్తాం. మన ఎంట్రీ ఇచ్చిన తర్వాత మార్కెట్ డౌన్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. స్టాప్ లాస్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే. ఇది కూడా సక్సెస్ అయింది. చూడండి కావాలంటే. ఎన్ని పాయింట్స్ ఇక్కడ? 1:3 కాబట్టి 30 పాయింట్స్. ఇక్కడ కూడా మనకి సక్సెస్ అయింది. సో, ఇప్పుడు నేను 4 మార్కెట్ చూసాను. చూడండి వన్ బై వన్నే చూసాను. మీరు గుర్తుపెట్టుకుని డేట్స్ కూడా చూసుకోండి. మీరు డేట్స్ కూడా చూడండి.
ఇది డేట్ ఎంత ఇది? డేటు ఆగస్ట్ 8 ఆగస్ట్ 23 సారీ ఆగస్ట్ 18 మనం ఇది సక్సెస్ అయింది. అండ్ అలాగే ఆగస్ట్ 21 అంటే మనకి సాటర్‌డే, సండే హాలిడే కాబట్టి 21 ఓకే. సో, ఇది గూడా మనం సక్సెస్ అయింది. అండ్ ఇదంతా ఆగస్ట్ 22 ఇది గూడా సక్సెస్ అయింది. 3 అండ్ అలాగే మనకి ఈ పాయింట్ కూడా సక్సెస్ అయింది. 4 4 మార్కెట్ సీక్వెన్స్‌గా చూసాం. 4 కూడా సక్సెస్ అయినాయి. సో, ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకోము ఇక్కడ? మనం ఎందుకు ట్రేడ్ తీసుకోమంటే, మనం యాక్చువల్‌గా ఒక్క బేర్ స్కాన్‌లే రావాలి. 2 వచ్చినాయంటే మనం ట్రేడ్ తీసుకోము. సో, వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏం క్యాండిల్ వచ్చిందిక్కడ? చూడండి. ఫస్ట్ నేమో బుల్లిష్, నెక్స్ట్ బుల్లిష్, థర్డ్ కూడా బుల్లిష్. ఓకే. చూడండి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చా? యాక్చువల్‌గా ఇది సక్సెస్ అయింది. ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకని? ఇది కంప్లీట్‌గా ప్రీవియస్‌తో క్యాండిల్‌తో కంపేర్ చేస్తే ఏమైంది? బేరిష్ యాంగిల్ అయింది కాబట్టి, ఇది మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే. యాక్చువల్‌గా ఇది కూడా సక్సెస్ అయింది. ఇక్కడ స్టాప్ లాస్ వెయిట్ చేస్తాం. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. బట్ 1:3 వచ్చింది. బట్ ట్రేడ్ తీసుకోకూడదు. ఓకే. నెక్స్ట్ 3 క్యాండిల్ చూసుకోండి. ఇది బుల్లిష్ అండ్ సెకండ్ అండ్ థర్డ్. థర్డ్ వచ్చిన తర్వాత ఏమైంది? ఐ బ్రేక్‌ఔట్ అవ్వకుండానే నెక్స్ట్ సెకండ్ బేరిష్ కూడా వచ్చింది కాబట్టి ఇది కన్సిడర్ చేయం చూడండి. నెక్స్ట్ ఇది బుల్లిష్ అండ్ బుల్లిష్ తర్వాత ఏమొచ్చింది? రెడ్ క్యాండిల్ వచ్చింది. సో, రెడ్ క్యాండిల్ మీన్స్ మనకి రెడ్ కలర్ కనిపిస్తే సరిపోదు. సో, ఇది కూడా మనం కన్సిడర్ చేయం. ఓకే. చూడండి నెక్స్ట్ ఇక్కడ బుల్లిష్ చూడండి ఇది కూడా కన్సిడర్ చేస్తాం మనం. గ్రీన్ కలర్ ఉంటే సరిపోదు. సో, బుల్లిష్ వచ్చింది. బట్ హై క్యాండిల్ బ్రేక్‌ఔట్ అవ్వలేదు. అలాగే చూడండి ఇది బుల్లిష్ అండ్ ఇది కూడా బుల్లిష్ ఇది బుల్లిష్. ఇక్కడ ఇక్కడ క్వాలిఫై అయింది. ఇక్కడేంటి ఇక్కడ ఐ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత బేరిష్ క్యాండిల్ అయ్యి బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్‌ని లో పెడతాం. అండ్ రిస్క్ అండ్ రివార్డ్ 1:3. సో, 36 పాయింట్స్ ఈటికొచ్చేది. యెస్. ఇది గూడా మనకి సక్సెస్ అయింది. సో, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ ఏమొచ్చింది ఇక్కడ? గ్రీనొచ్చింది, గ్రీనొచ్చింది అండ్ గ్రీనొచ్చింది. బట్ బేరిష్ ఎంగల్ఫింగ్ అయింది కాబట్టి, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. బట్ అయినా సరే ఇది టార్గెట్ హిట్ అయింది. సో, మనం ఇటువంటిది తీసుకోకూడదు. బేరిష్ ఎంగల్ఫింగ్ అవుతే. చూడండి ఇక్కడ గ్రీనొచ్చింది అండ్ కంటిన్యూగా గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇది క్వాలిఫై అవుతుంది. ఇది కూడా క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే మన రూల్ ఏంటంటే 3 మినిమమ్ బుల్లిష్ క్యాండిల్ రావాలి. తర్వాత నుంచి మనకి ఎప్పుడొచ్చినా నో ప్రాబ్లమ్. సో, ఎక్కడొచ్చింది మనకు ఛాన్సు? సో, ఇక్కడ ట్రేడొచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ అనేది లోలో పెట్టుకుంటాం. అండ్ టార్గెట్ అనేది 1:3. సో, ఈజీగా 1:3 కాదు. ఇక్కడ 1:10 కూడా వచ్చింది. స్టాప్ లాస్ ఎంతుంది ఇక్కడ? ఓన్లీ 8 పాయింట్స్ అండ్ టార్గెట్ ఆల్‌మోస్ట్ ఎన్ని పాయింట్స్ వచ్చింది? ఆల్‌మోస్ట్ 1:12 ఓకే. బట్ ప్రైస్ యాక్షన్ తెలిస్తే మనం హోల్డ్ చేయొచ్చు. సో, యాక్చువల్‌గా ఇక్కడొచ్చింది చూడండి. ఇక్కడొచ్చింది 1, 2, 3 వచ్చింది. బట్ సెకండ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. అంటే రెడ్ కలర్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. చూడండి ఇక్కడొచ్చింది చూడండి. వన్ మోర్ ఎగ్జాంపుల్. సో, వన్ మోర్ ఎగ్జాంపుల్ బుల్లిష్. సో, మినిమమ్ 3 బుల్లిష్ క్యాండిల్ ఉన్నా కాబట్టి కన్సిడర్ చేస్తాం. అండ్ చూడండి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఇది కూడా 1:3 వచ్చింది. ఇది 11 పాయింట్స్ అండ్ టార్గెట్ 33. సో, ఈజీగా టార్గెట్ హిట్ అయింది. చూడండి ఆల్‌మోస్ట్ మీకు ఎన్ని సీక్వెన్స్ గాని చూపించానో ఇప్పటికొచ్చి ఒకటి కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు. బట్ అప్ ట్రెండ్‌కి చూడండి ఆపోజిట్ ఉంటుందనుకుంటారు. బట్ సారీ డౌన్ ట్రెండ్‌కి ఆపోజిట్ కాదు. సో, అందులో కొంచెం చేంజెస్ ఉంటాయి. సో, చూడండి నేను పార్ట్ 2 చేయాలంటే నాకొచ్చిన వ్యూస్‌ని బట్టి, నాకొచ్చిన సబ్‌స్క్రైబ్స్‌ని బట్టి నేను పార్ట్ 2 అనేది చేస్తాను. ఎందుకంటే నేను చాలా బిగ్గెస్ట్ సీక్రెట్స్ రివీల్ చేస్తున్నాను. కావాలంటే మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి ఇటువంటియి. కావాలంటే చూసుకోండి. మీకు ప్రైస్ యాక్షన్ ఎక్కువ ఫాలో అవుతే హై సక్సెస్ రేట్ ఉంటుంది. సో, ఓకే. నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, సో, ప్రైస్ యాక్షన్ తెలియకపోతే ఏమవుతుందంటే ఇది ఎన్ని ప్లేస్‌లో వచ్చినా సరే కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవ్వచ్చు. కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు. అదే మనకి డబుల్ బాటమ్ గాని, హైయర్ లోస్ క్రియేట్ అవి వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది సక్సెస్ అయింది. అండ్ అలాగే నేను ఆప్షన్ సీరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆప్షన్ సీరీస్ కూడా మనకి ఒక 10 వీడియోస్ ఉంటాయి.
అంటే ఈ 10 వీడియోస్ ఏముంటాయండి, స్టార్టింగ్ నుంచి ఆప్షన్ బయ్యర్‌కి, సెల్లర్స్‌కి డిఫరెన్స్ ఏంటి? ఓకే. ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటి? అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఓపెన్ ఇంట్రెస్ట్‌ని అండ్ ప్రైస్ యాక్షన్‌ని ఏ విధంగా మ్యాచ్ చేయాలని ఈ వీడియోస్ కూడా చేస్తాను. అండ్ అలాగే సైకాలజీ మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. సో, ఓకే. మీరు కింద కామెంట్ చేయండి. మీకేం కావాలనేది. అంటే నేను 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే మనకి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక సీరీస్ కింద స్టార్ట్ చేయనా? లేకపోతే ఓన్లీ ఆప్షన్ సీరీసే స్టార్ట్ చేయనా? లేకపోతే ఓన్లీ సైకాలజీ అండ్ ప్రైస్ యాక్షన్ మీద చెప్పనా? ఇటువంటి స్ట్రాటజీలే చెప్పననేది నాకు కింద కామెంట్ చేయండి. నేను దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తాను.